ఎక్కనర్రా లక్కీ అన్నావురా రా మా ఢిల్లీ గారు వస్తానట ఫోన్ చేసిన తమ్ముడు ఎప్పుడు వచ్చావురా హైదరాబాద్ మంచిగా వాతావరణం అలా ఉన్నారా అక్కడ మనోడు గ్లామర్ తెలియరా తెల్లగాయనవరా కాదుగాడు అవుపడతాయిరా ఓ కాకా కాదు ఎవరు లవ్లో పడ్డాడట వాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేడు పేరెంట్ లెవెల్ చూపుతాడు ఏర్చాలి ఎప్పటికీ అద్దం ముందు ఉంటాడు వాడు అతడు సావచ్చింది మాకు నువ్వు రోజు అంటే ఒకసారి రాగానే చూడు నువ్వు వస్తాడు అప్పిందా ఫోన్ చేయి వాడు అద్దం ముందు నుంచి బయటకు వెళ్తలేదు అంటే బండి ఎట్టుకుంటూ వస్తాడే బండి ఎట్టాడవరా మరి అయ్యో మరి ఏమైందో చూడరా అరబండి ఇవాళ మా ఆయన ఇచ్చిండు బండి వీడికి 50 రూపాయలు ఇచ్చి 50 సార్లు తిడతాడు పెట్రోల్ ఇక్కడ మా అయ్య పెట్రోల్ అయిపోయిందని నాకప్ప చెప్పిండ్రా ఈ బండిని బైక్ అది నువ్వు వచ్చారు నా తీట వాసింది ఫోన్ చేస్తాను రా హలో పోనీ ఇప్పుడే వస్తుంది కానీ వీడికి వస్తారా మళ్ళొస్తారా వారి ఉరుకుంటూ బండే మర్చిపోయినరా వారి నీ బండి తీసుకుపోతే అంటారా అయ్యో నీ పోతలేదురా నీ బండి మళ్ళొస్తారా ఈ బండి ఇంటి కాడ పెట్టి వస్తారా ఇప్పుడు కూకున్న వాళ్ళందరూ చిల్లర కదా చేసుకుంటే బతుకుతుంది కాదురా కిరాయిలు ఉన్నాయా నీకు అవు మళ్ళా 7 ఉన్నట్టే కాదురా దాదా ఎందుకు కూకున్నాడా చెప్తా అది రాకపోతే రాదురి పోదాం ఇక నేను చెప్పాలా చెప్తా కానీ పైసలు నీకు కళ్ళు చెప్తా చెప్పనంటున్నా పైసలు ఇవ్వాలి ఆయన తెలియదు ఎందుకు అన్నదాటి నీ ఆసండి దేనికట అవి నేను పోకపోదునా పొద్దుగాలు వచ్చి ఇంటికి బండి చూసి బండి ఎక్కుతాను రోజు నేను చూసిన వాడారా కూలలో పోరాడు సాయిగాడు ఏమో మరి అయ్యే మన పాలు కూడా ఇచ్చింది తాగుబిడ్డాను ఇంటికాడ వాడే వస్తాడు ఈ మధ్య 2-3 రోజుల కంచె మంచోడేనా మంచి పొలగాడే చేస్తానట ఏం చేస్తారా కిలో తినటోడా బాడీ లాగేటోడా అంతేనారా కాకపోతే ఈ మధ్య కొద్దిగా తాగు నేర్తలే ఇక మన సోపతి వచ్చాక ఆయన తిననేరువాడా తాగనేరువాడా అబ్బాయి ఎవరైనా అంతేనా మన సోపతికి వచ్చే పని అంటే నేర్వరు తినుడు తాగుడైనా నేర్వర్రా నేర్పాలరా మనం అందరికి ఊళ్ళే నేర్పారా అని పొట్టు పెడతామరా వానికి బుద్ధులు ఉండాలి వాడు రావాలని నేర్చుకోవాలి అందరూ అదే అంటారు వీరికి ఏ పని పట్టలేదు పోరాడక నేర్పుతుంది అంటారు నేర్పో ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి తప్ప అది మరి ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు నేర్పోదాం ఇక శివరాత్రి కళ్ళు కూడా ఎప్పుడు పోయాడు తాగొద్దు అడిగాలి మనం గమలో తాగుతారు మనం శివరాత్రి ఇప్పుడు రోజు వాడికేలు మందికి పోసుడైనా దసరా నాడు మందికైనా సంక్రాంతి నాడు మంది శివరాత్రి నాడు గమలో తాగొద్దురా ఒక మంచి ప్లాన్ చెప్తా చెప్పు ఇవాళ శివరాత్రి ఆడి పాలకుర్తి పోదాం ఒక పొద్దు ఉందాం ఏమంటూ పాలకుర్తిలే ఉన్నదిరా పోతే ఏమన్నా మన గోపాలస్వామి గుడి కాడికి పోదాం పారి అక్కడ దూరం అందరికి ఖర్చులు ఎక్కువ పారా ఖర్చులో కూర్చొని ఆడుకున్నాను వద్దు ఆడ కరెంట్ లేదు వద్దు నేను రానాడికి ఏం కదా దోమలు కొడితే బాగా చీకటి అయితే అక్కడ మాట్లాడరా వాడు రమ్మన్నాడు పైసలుతున్నాడ సఫేళ్ళంతా కూడి రాడికి పోతే మనం కూడా సఫేళ్ళు అనుకుంటాం పైసలుతాయిరా పొద్దున కళ్ళు రావచ్చు పొద్దుదా కళ్ళు టైం అయితే ఫుల్ అవుతుంది పోదాం తొందరగా 12 అయితే గమలో అంతా రావచ్చు కానీ అమ్మ మీరు కళ్ళు చెప్పరు ఇది కాదు అది కాదు కానీ కాదా ఎమ్మెల్యే నడిచినట్టు నడుతున్నావుగా వారి ఏదో ఒకటి తప్పుతా ఏదో ఒకటి కాకుండా తప్పుతుందా ఖచ్చితంగా కావాలి కదా ఏదో ఒకటి అయితేనే మన ఊరు బాగుపడేది మరి అవురా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాడు కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఓట్ల పండుగారా ఘోరంగా ఉండేటట్టున్నాయి మా మరి ఎవరికేద్దాం ఓటు నేను ఉంటా తీరా కూడా ఏంటిరా ఓపికల్లో కావాలరా నువ్వు భలే ఉంటావు నీ అక్కడ నువ్వేమన్నా అంటే కొట్టి వస్తావు అని నాకు ఇబ్బంది పెట్టాలని ఈసారి వారి మొన్న మన కాకోని ఇంటికి పోయినరా 4-5 పిల్లలు కొట్టుకొచ్చాడు వాళ్ళ అయ్యా పిల్లకారు పోమన్నాక వీడు పోలే ఎన్నో ఆటలు లేని పోయాడు పెద్ద మనిషి స్థానానికో ఇటో పోయిండు రాగానే మూవీ వేసుకొని కూర్చున్నాడు నన్ను ఎందుకో రమ్మంటే పోయినా వాళ్ళ అవ్వ కాటికి వాడు తింటా అంటే వచ్చి ఊంచింది పల్లెంలో
వాడు నేను అనుకున్న ముసల్దాన్ని ఒక్క దెబ్బకి చత్తది కావచ్చు అనుకున్నాడు రోగల బండి ఉంటే అట్లా అసలు వాడు ఊంచిన మందం పక్కకు అనుకొని తిన్నాడు రా వాని ఓపిక పాడు కానీ వానికి ఏం ఓపిక రాదే కదా ఈ వాట్సాప్లా ఏ ఊళ్ళో మంచి పని ఇలా పెడతారా ఇలా మనం కూడా మంచి పని చేసి పెడదామా పెడదాం మరి ఇక పెడదాం పక్క కొంచెం పెడదాం ఇక కొంచెం పాస్ చేద్దాం అనుకుంటే చేయాలపా మరి మనం ఏం పని చేద్దాంరా పని చేద్దామా ఇటు పోయి చేద్దాం ఇప్పుడు గుండు చూడు అంతే కాదు కానీ ఫోటో పెట్టురా వాట్సాప్ పెట్టుర్రి ఎట్రా పోయి పెట్టాను ఎవడెవడో పెట్టిండ్రా ఫోటో మన పెట్టు సెల్ఫీ కింద కూడా మిరపకాయ పెట్టిండే ఎవర్రా వాడు ఎవడో చూస్తా వీడు కూడా ఇవో జూలూరు మ్యాచ్ ఆట ఎవడనే బూరు కాదు వాడు 2 కిలోమీటర్ వానికి వాడు 2 పెడితే 3 పెట్టిండ్రా అబ్బా ఏం రో 4 పెట్టు కావాలి పెట్టు 4 పెట్టు పోయింది పంచాయతీ విలువ ఏంద్ర మమ్మల్ని మేము 10 రోజులే కానీ పెద్ద మనసులో అవి మమ్మల్ని పిలిచిన అవరా నువ్వు 10 రోజులు కాదు 15 రోజులు అదే 16-17 రోజులు అవుతుంది మొన్న రాత్రి వచ్చిందే పిలుద్దామని అవపల్లి ఎవరు మా బాబాయ్ పొద్దున్న తెలంగాణకి ఎలా అవపడతారా పొద్దున్న తనక రావాలి చీకట్లో అవపడతారా మా బాబాయ్ ఇంకోసారి అయితే మీకు చెప్తా తీయన్న సరేనా ఇప్పుడు పంచాయతీ అయిపోయినా సబ్బర పడుకుండా పోతాను కానీ పంచాయతీ ఎక్కడ పెట్టాలో అక్కడ ఒక పుల్ల పెట్టి వదిలిపెడితే కొడుకు మళ్ళీ ఉరికొత్తడు వాడే ఏంగా లేదని చెప్పు అన్నాడు కనకాకడేర్రా వానికి మనిషిగా దగ్గర సిట్ వేయించిన జగన్నాథ్ నీం పడితే 1,00,000 రూపాయలు ఎత్తుకున్నాడు బాడుగావాడు ఇక రేపు అంటాడు మా అవ్వ అంటాడు సిట్ అయిపోయి 1-2 నెలలు అవుతుంది వాడు నా ఇంటి చుట్టూ తిరుగుతాడు మా అవ్వ లంచ కూడా ఎందుకు జగన్నాథ్ పడ్డావు అంటుంది ఇప్పుడు నేనేం చెప్పాలరా ఎన్నో నెలలో పోయినసారి 11 నెలలు ఎత్తుకున్నా 20వ తారీఖు 11 నెలల 2017 ఎత్తుకున్నారా ఈ 2018 2వ నెల వచ్చింది శివరాత్రి వచ్చింది వాడికి సిగ్గున్నదిరా మన తిరుగుతూ మీకన్నా సిగ్గు లేదురా వాడు చెప్పారా ఊరందరికీ ఎగ్గొట్టుకుంటూ వస్తారా ఇట్లా ఎగ్గొట్టుకుంటే ఏమైనా పిల్లలు పియ్యం తిన్నాం బతారా ఇట్లా బతుకులు ఏం బతుకులు బతారా మీరు ఒక్కటే బుక్ మరీ పడితే అక్క ఉంచి రానే లేకనేనా బాధపడేది నీకు అనుకునే బాకి వస్తే నడిచిగానికి చెప్దాం పో ఎవరే పొద్దుగాల లోకం ఉన్నది మా ఊరు సర్పంచ్ గారా మా చిన్న మేము అజ్జేమా మోకాలకు సర్పంచ్ గారా మీరు ఆ పర మోకానికి వాడికి సర్పంచ్ సీట్ ఇస్తారు ఎవడన్నా సర్పంచ్ అవుతాడు మీ బాకి నువ్వు ఏమనుకుంటావు నీ మర్యాద పొద్దుగా మా కాకి జైలే అవుతుంది అరే మా కాకకు రేషం వచ్చి ఊరే పెట్టుకుని ఏమనుకుంటున్నావు నువ్వు మా కాకని పడుతుంది ఇజ్జత్ సిగ్గంట అరే నువ్వు ఒక పెద్దవాడితో మాట్లాడే రీతి ఏందో నువ్వు అరే మేము ఎంతమందికి బాకీలు మా బాకీలు మేము బాకీలు ఉన్న వాళ్ళందరూ మాకు ఓట్లు వేసినా మేము గెలుపుతాం అట్లయితేనే రేపు పొద్దుగా మేము బాకీ కట్టాం లేకపోతే మీ బాకీ కట్టాం చూసుకుందాం మీకే ఓటేస్తారా మీరు నా అప్పు కడతా అంటే నేను మీకే ఓటేస్తాను ఖచ్చితంగా ఓటేస్తారా మరి అందుకే నిలబడేది కూడా అందుకే చెప్పురా మీ కర్రీగా చెప్పురా పుణ్యం ఉంటుందిరా మీరు దండం పెడతారా జర పోతాం పెట్టుకుంటూ వస్తా నీ దగ్గర ఉంది నువ్వు ఇచ్చినావు లేకనే వాడు తప్పించుకొని తిరిగేది దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినావు దగ్గర ఉన్నప్పుడు నేను 10 మందికి తెలుస్తా మామూలు కోట్లు పడే ఎలా దెంగుతో చెప్తానా పైసలు అయితే కానీ
సిగ్గులేదురా రే సిగ్గులేదురా ఇంకెన్ని రోజులు రా దారా నువ్వు బయటకు రా దారా పోనా నర్సి దగ్గర పోనా దా నడు. जो है नाम वाला वही तो बदनाम है मेरे अंगने में जो है పడతాడే మేము కళ్ళబడతారా మావుంది నువ్వు ఈ 10 వేలు కనుక అప్పును ₹1,00,000 మావుని అబ్బా అమ్మి అరే రేపు చూపెడతా అరే కూర్చో కాక నువ్వు కూర్చో నాలు పెంచినోళ్ళు మీ